Welcome to GK Madhu Sir online classes. Today April 18th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందుగా ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ ఏపీ డిఎస్సికి సంబంధించి మన యాప్లో జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఏపీ మెగా డిఎస్సి 2025 అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాము. ఏపీ మెగా డిఎస్సి 2025 అని చెప్పి అందులో ఏప్రిల్, మార్చి, ఫిబ్రవరి, జనవరి ఈ 4 monthsకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడింది. దాంతోపాటు 2025 ఇండెక్స్లు అనే ఒక టాపిక్, అలానే దాంతోపాటు 2025 జోగ్రఫీ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు 2025లో జరిగిన సదస్సులు సమావేశాలకు సంబంధించింది. ఆ తర్వాత 2025లో నియామకాలు, ఎవరెవరు ఏ పదవిని నియమించబడ్డారు రీసెంట్గా 2025లో. అంటే మన కోర్సు తీసుకున్న మన కరెంట్ అఫైర్స్ కోర్సు తీసుకున్న వాళ్ళందరికీ ఉంటుంది. ఎవరికైనా తెలంగాణనే ఎవరికైనా అందరికి వస్తాయి. కానీ వాళ్ళ కోసం సపరేట్గా ఒక ఫోల్డర్ పెట్టాం, ఒక సపరేట్గా ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి 2025 అని. ఇవి మీకు అన్నీ కూడా ఇంకొక 3-4 డేస్లో అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. ఈరోజు ఏప్రిల్ అప్లోడ్ చేయబడింది, ఇండెక్స్ల గురించి యాప్లో అప్లోడ్ చేయబడింది. ఈ కోర్సు జస్ట్ 149 రూపీస్, 149 రూపాయలకు మాత్రమే ఈ కోర్సు అవైలబుల్ ఉంది. 6 months వ్యాలిడిటీ, 6 నెలల వరకు నువ్వు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. ఇందులో స్టాండర్డ్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఉంటుంది, మంత్ వైజ్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. మీరు చేయాల్సింది రోజుకు ఒక 40 minutes 1 minute మన యాప్లోకి వచ్చి ఏదో ఒక 2 క్లాసులు విని 2-3 సార్లు వినండి. 45 days ఉందని కంగారు పడవకండి. నేను ఇందాక మార్నింగ్ ఒక యూట్యూబ్లో చూసా, ఒక ఆయన ఎవరో చెప్తుండే, ఆయన మహానుభావుడు. ఏముంది ఎన్నాళ్ళు చదివిన అందులో ఒక పాయింట్ వస్తుందో రాదో, మనకు కరెంట్ అఫైర్స్ జీకే వస్తుందో వదిలే అని అంటున్నాను. ఆయనది ఏమైంది, ఆయన రాయట్లే కదా 10 మార్కులు, ఆయనకి ఏం తెలుసు వాల్యూ. జీకే కరెంట్ అఫైర్స్ ఒక విధానం, ఒక సీక్వెన్స్ జరుగుకుంటే అది ఈజీ. నువ్వు చేయాల్సింది ఏంది, ఏం కొత్తగా ఏం చేయకు. మన యాప్ కొనుక్కున్న వాళ్ళంతా రోజుకు 2-3 వీడియోలు చూడండి అంతే. అందులో మీరు ఎగ్జామ్ వరకు ఫాలో కండి అంతే, కంగారు పడవద్దండి. మీకు ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. జీకే కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా అందులో ఉంటాయి. టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది వినడమే, భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ 149 రూపీస్ పెట్టి ఆ కోర్సు కొనుక్కోండి. ఎగ్జామ్ వరకు నాతో టచ్లో ఉండండి. రోజు ఒక 40 minutes to 1 hour. ఎవరు చెప్పినా వినవకండి. అది నాకు చదివితే అసలు ముందర అవతల వాళ్ళకే రాదు. వాళ్ళ కరెంట్ అఫైర్స్ జీకే అంటే అసలు అక్షరముగా కూడా రాదు. వాళ్ళు కూడా చెప్పేటప్పుడు మనం వింటావా? నేను మ్యాథ్స్ గురించి డిస్కషన్ చేయను, ఎందుకంటే మ్యాథ్స్ గురించి నాకు రాదు. నేను రానప్పుడు చెప్తే బాగుండదు. వచ్చిన దాని గురించి డిస్కషన్ చేయాలి. డోంట్ వరీ, భయపడకండి. ఎస్జిటి అయితే 8 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ 10 మార్కులు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన యాప్ తీసుకోండి, 149 రూపీస్కే ఉంది. అది నేను ఏదో తీసుకోమని చెప్పేదో నేను సంపాదించడం అట్లా అనుకోకరి. నేను పెట్టదలుచుకుంటే 1000 రూపాయలు కూడా పెట్టేస్తా కదా. 149 అందరికీ రీచ్ కావాలి, అందరికీ జాబ్ రావాలి. ఆ వచ్చిన వ్యక్తిలో రావడానికి కారణం 100%లో 1% నాది ఉండాలనేది నా బాధ. 1% 99% కష్టం నీదే. ఓకేనా? కంపల్సరీ కూడా అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు కూడా ఉంటాయి ఇవన్నీ, వాళ్ళకు కూడా ఓపెన్ అయితే ఆ ఫోల్డర్. కాకపోతే వీళ్ళకని సపరేట్గా ఫోల్డర్ పెట్టేసాం. ఏపీ మెగా డిఎస్సి 2025 ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6 months వరకు ఎన్నిసార్లు అయినా ఇంటూనే ఉండొచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయట్లే అందరూ. మన ఫాలోవర్స్ 1000 మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు. మరి ఎందుకు మామ మీద అంత కోపం, బాబాయ్ మీద ఎందుకు అంత కోపమో ఆలోచించండి మీరే. ఓకేనా? చూద్దాం. మరి ఈరోజు ఏప్రిల్ 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఒకసారి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేదాన్ని చూద్దాం. ఫస్ట్, వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్గా ఈ ఇయర్ సెలెక్ట్ అయింది. ఈ బాలుడి ఫోటో సెలెక్ట్ కావడం జరిగింది. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ ఈ ఇయర్ గాజా అనే ప్రాంతంపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో
గాయపడిన ఓ బాలుడి ఫోటోను వరల్డ్ ప్రెస్ ఆఫ్ ది ఇయర్ వరల్డ్ ప్రెస్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. మరే ఈ ఫోటోగ్రాఫర్ ఎవరంటే పాలస్తీనాకు చెందిన వ్యక్తి. ఈ ఫోటో తీసిన వ్యక్తి ఎవరంటే పాలస్తీనాకు చెందిన ఫోటోగ్రాఫరు ఈ ఫోటో తీశాడు. అతని పేరు సమీర్ అబు. ఈ ఫోటోగ్రాఫర్ పేరు సమీర్ అబు. ఫోటోగ్రాఫర్ పేరు ఏంటంటే సమీర్ అబు ఎలూఫ్ అనే వ్యక్తి. సమీర్ అబు ఎలూఫ్ అనే వ్యక్తి ఈ ఫోటోగ్రాఫర్ పేరు. ఈ ఫోటో తీసిన వ్యక్తి. ఈ చిత్రంలో ఉన్న బాలుడు రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో కనిపిస్తున్నాడు. ఆ బాలుడు వయసు 9 ఇయర్స్. ఆ బాలుడు పేరు మహమ్మద్ అజ్జూర్. ఈ బాలుడు పేరు మహమ్మద్ అజ్జూర్. బాలుడు 9 ఇయర్స్. ఈ బాలుడు ఫోటోను తీసిన వ్యక్తి సమీర్ అబు ఎలూఫ్ అనే వ్యక్తి. ఈయన పాలస్తీనా చెందిన. ఈయన తీసిన ఈ ఫోటో వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్గా ఎంపిక కావడం జరిగింది. గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో గాయపడిన ఈ బాలుడి చిత్రం అన్నట్టు. 141 దేశాల నుండి ఈసారి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్కు 141 దేశాల నుండి 3778 ఫోటోగ్రాఫర్లు పోటీ పడితే 141 దేశాల నుంచి 3778 మంది ఫోటోగ్రాఫర్లు పోటీ పోతే అందులో 59,320 ఎంట్రీలు వచ్చినాయి. 59,320 ఎంట్రీలు వస్తే అందులో బెస్ట్ ఫోటోగా దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఈసారి ఇచ్చినది 68వ ఎడిషన్ అటు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎప్పుడంటే ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. ఏప్రిల్ 18లో భాగంగా ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్. భూదానోద్యమం 74 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1951 ఏప్రిల్ 18న భూదానోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. నల్గొండ జిల్లా పోచంపల్లిలో భూదానోద్యమాన్ని ఆచార్య వినోబా భావే ప్రారంభించాడు. అది నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి వెదిరే రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమిని భూదానం చేయడం జరిగింది. 100 ఎకరాల భూమిని ఎవరంటే వెదిరే రామచంద్రారెడ్డి. ఆ భూదానోద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే ఆచార్య వినోబా భావే. అది 1951 ఏప్రిల్ 14లో ప్రారంభిస్తే 2025 నాటికి 74 సంవత్సరాలు పూర్తయింది. ఓకేనా. భూదానోద్యమం ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందంటే 74 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1951 ఏప్రిల్ 18న ప్రారంభించారు ఆచార్య వినోబా భావే. అసలు పేరేంది? వినాయక నరహరి భావే. వినాయక నరహరి భావే అనేది ఇతని యొక్క అసలు పేరు. వినాయక నరహరి భావే అనేది ఈ ఆచార్య వినోబా భావే యొక్క అసలు పేరు. ఈ ఆచార్య వినోబా భావేకి 1958లో రామన్ మెగాసిస్ అవార్డు ఇచ్చారు. ఆసియా ఖండంలో అత్యున్నతమైన అవార్డు రామన్ మెగాసిసే. ఆ రామన్ మెగాసిస్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావేకి 1983లో భారతరత్న అవార్డును కూడా ఇచ్చారు. 1983లో ఇతనికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆచార్య వినోబా భావే సలహా మేరకే 1951 ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 20 వరకు ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాలని గుంటూరులో నిరాహార దీక్ష చేస్తాడు. ఆయన ఎవరంటే గొల్లపూడి సీతారామశాస్త్రి. ఆ గొల్లపూడి సీతారామశాస్త్రి తన ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్న నిరాహార దీక్షను ఎవరి సలహా మేరకు విరమింపజేస్తాడంటే ఆచార్య వినోబా భావే సలహా మేరకు దాన్ని విరమింపజేస్తాడు. అలానే గాంధీజీ 1940 అక్టోబర్ 17న పత్రికా స్వేచ్ఛను కోరుతూ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తాడు. ఎక్కడ? మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని పల్లనాడ్ అనే గ్రామంలో ప్రారంభిస్తాడు.
అప్పుడు ప్రారంభించినప్పుడు గాంధీజీ ఎంపిక చేసిన మొదటి వ్యక్తిగత సత్యాగ్రహి ఎవరంటే ఆచార్య వినోబా భావే. అలానే గాంధీజీ ఎంపిక చేసిన రెండవ వ్యక్తిగత సత్యాగ్రహి జవహర్లాల్ నెహ్రూ. అలానే గాంధీజీ ఎంపిక చేసిన మూడవ వ్యక్తిగత సత్యాగ్రహి బ్రహ్మదత్తు అనే వ్యక్తి మూడవ వ్యక్తిగత సత్యాగ్రహి. అంటే 2025 నాటికి భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అంటే 74 సంవత్సరాలు పూర్తిగా ఉంది. నల్గొండ జిల్లా పోచంపల్లిలో. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ ఇదేందో మరొకసారి చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ప్రపంచ వారసత్వ దినం, వరల్డ్ హెరిటేజ్ డే. వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినం. వరల్డ్ హెరిటేజ్ డే ఇప్పుడు ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డే. ఏప్రిల్ 18 1983 నుండి వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. 1983లో జరిగిన 22వ జనరల్ కాన్ఫరెన్స్లో యునెస్కో ఈ తేదీని ఆమోదించింది. 22వ జనరల్ కాన్ఫరెన్స్లో 1983లో యునెస్కో ఏప్రిల్ 18ని ప్రపంచ వారసత్వ దినంగా ఆమోదించడం జరిగింది, వరల్డ్ హెరిటేజ్ డే. మరి ఈ ఇయర్ వరల్డ్ హెరిటేజ్ డే యొక్క థీమ్ మనకు కావాలి. ఏప్రిల్ 18, 2025 ప్రపంచ వారసత్వ దినం. ప్రపంచ వారసత్వ దినం యొక్క థీమ్ మనకు కావాలి. ఏంటిదా అంటే హెరిటేజ్. 2025 యొక్క థీమ్ ఏంటంటే హెరిటేజ్ అండర్ థ్రెట్. అండర్ థ్రెట్ THREAT అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్. From disasters, DISASTERS, disasters and conflicts and conflicts, CONFLICTS, conflicts. Heritage under threat from disasters and conflicts. Preparedness, preparedness, DNESS. ఓకే, ఇది 2025 వరల్డ్ హెరిటేజ్ డే. ఇంకా ఉంది దీంతో పాటు అండ్ లెర్నింగ్ ఫ్రమ్ 60 years of ICOMOS actions. ఇది 2025 వరల్డ్ హెరిటేజ్ డే యొక్క థీమ్. వరల్డ్ హెరిటేజ్ డే యొక్క థీమ్ అది 2025. మనకు హెరిటేజ్ అనగానే వారసత్వం అన్నాం. హెరిటేజ్ అనగానే వారసత్వం అన్నాం. వారసత్వం యునెస్కో, UNESCO, యునెస్కో అన్నాం. యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 43 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు మన ఇండియాలో 43 ఉన్నాయి. ఆ 43ది 2024లో దేన్ని గుర్తించారు? అస్సాంలోని మోయిదమ్స్ను గుర్తించారు. మోయిదమ్స్ అనగా సమాధులు అని అర్థం. అసలు యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే ఇటలీలో యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు 60 ప్రదేశాలు ఉన్నాయి. అదే చైనా అయితే 59, జర్మనీ అయితే 54 ప్రదేశాలు. అదే ఫ్రాన్స్ అయితే 53, స్పెయిన్ అయితే 50, ఇండియా అయితే 43. అంటే వారసత్వ ప్రదేశాలు ఎక్కువ ఉన్న దేశాల్లో మన భారత్ ఏ ప్లేస్లో అంటే 6వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు యునెస్కో గుర్తించిన మొత్తం వారసత్వ ప్రదేశాలని 1223 వారసత్వ ప్రదేశాలను యునెస్కో గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా 1223 గుర్తిస్తే మన ఇండియా నుంచి 43 ప్రదేశాలు గుర్తించింది. అందులో మనకు రీసెంట్గా 2024లో
46వ యునెస్కో వారసత్వ కమిటీ సమావేశం జరిగింది. 2024లో 46వ యునెస్కో వారసత్వ కమిటీ సమావేశం ఎక్కడ? ఢిల్లీలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో 47వ యునెస్కో వారసత్వ కమిటీ సమావేశం జరగబోతుంది. ఎక్కడ అంటే బల్గేరియా రాజధాని సోఫియాలో జరగబోతుంది. ఈసారి 47వ యునెస్కో వారసత్వ కమిటీ సమావేశం ఎక్కడంటే బల్గేరియా రాజధాని సోఫియా. లాస్ట్ ఇయర్ జరిగింది ఢిల్లీ. ఆ ఢిల్లీలో జరిగినప్పుడే మన అస్సాంలోని మోయిదమ్స్ను గుర్తించడం జరిగింది యునెస్కో వారసత్వ ప్రదేశంగా 43వది. ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ 2028 క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం అన్నాం. అంటే మనకు 2028లో 34వ ఒలింపిక్స్ జరగబోతుంది. 34వ ఒలింపిక్స్ ఎక్కడ? లాస్ ఏంజల్స్లో జరగబోతుంది. ఆ లాస్ ఏంజల్స్లో ఏ నగరం, ఏ ప్రాంతంలో ఆ 2028లో క్రికెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతకుముందు క్రికెట్ లేదు. క్రికెట్ ఒలింపిక్స్లో 1900లో ఆడారు. 1900లో ప్యారిస్లో జరిగినప్పుడు. మళ్ళా ఇప్పుడు 2028లో క్రికెట్ ప్రవేశపెట్టబోతున్నారు. T20 ఫార్మేట్లో పురుషుల జట్లు 6, మహిళల జట్లు 6 ఆడబోతున్నాయి. ఆ క్రికెట్కి సంబంధించి ఏ ప్రాంతంలో జరగబోతుంది అనేదంటే పోమోనా నగరంలో జరగబోతుంది. ఇదొక పాయింట్. పోమోనా ఈసారి ఒలింపిక్స్లో ప్రవేశపెట్టబోతున్నారు క్రికెట్ని, T20. అది ఏ నగరంలో అంటే లాస్ ఏంజల్స్లో. ఏ ప్రాంతంలో అంటే పోమోనా అనేది దక్షిణ కాలిఫోర్నియాలోని పోమోనా నగరంలో జరగనున్నది. పోమోనా, ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. పోమోనా నగరంలో ఈసారి క్రికెట్ జరగబోతుంది. ఒలింపిక్స్ క్రికెట్ 2028లో ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతకుముందు ఒలింపిక్స్లో క్రికెట్ అనేది లేదు. లాస్ట్ 1900లో ఉండేది. ఈసారి జరగబోయే ఒలింపిక్స్ 2028లో 34వది. ఎక్కడంటే లాస్ ఏంజల్స్లో క్రికెట్ జరగబోయేది. పోమోనా అనే నగరంలో జరగబోతుంది. దీని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఒలింపిక్స్ స్టార్ట్ అయింది ఎప్పుడు, ఇండియా ఎప్పుడు ఎంటర్ అయింది, మొన్న ఒలింపిక్స్లో ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చినాయి, ఎంతమంది వెళ్ళారు, ఇండియాకు వచ్చిన మొత్తం పథకాలన్నీ, ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షులుగా రీసెంట్గా వచ్చిన ఆమె ఏ దేశం గతంలో ఏ పని నిర్వహించింది, అసలు ఐఓసీ అంటే ఏంది, ఐఓఏ అంటే ఏంది, ఓసీఏ అంటే ఏంది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అంటే ఏంది, అవన్నీ కూడా గతంలో చాలాసార్లు రివిజన్ చేసుకోవడం జరిగింది మనం. ఓకేనా, రైట్. 2029 నాటికి భారతదేశ రక్షణ ఉత్పత్తి లక్ష్యం అనేది మరొకటి వార్తల్లోకి వచ్చిన ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లోకి వచ్చిన మరొక అంశం ఏంటంటే 2028 నాటికి భారతదేశ రక్షణ ఉత్పత్తి లక్ష్యం అనేది 3 లక్షల కోట్లుగా నిర్ణయించినది. 3 లక్షల కోట్లను సాధించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. 2029 నాటికి భారతదేశ రక్షణ ఉత్పత్తి లక్ష్యం ఎంత అంటే 3 లక్షల కోట్లని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రజెంట్ 2025లో అయితే 1.6 లక్షల కోట్లు ఉంది. 1.60 లక్షల కోట్లు ఉంది మనది రక్షణ ఉత్పత్తి. ప్రజెంట్ భారతదేశ రక్షణ ఉత్పత్తి 2025లో అయితే 1.60 లక్షల కోట్లు ఉంటే దాన్ని 2029 నాటికి 3 లక్షల కోట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మన రక్షణ ఎగుమతుల లక్ష్యం 2025లో 30,000 కోట్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 30,000 కోట్లకు రక్షణ ఎగుమతుల లక్ష్యం 2025 నాటికి రక్షణ ఎగుమతుల లక్ష్యం 30,000 కోట్లు. అదే 2029 నాటికి దాన్ని 50,000 కోట్లుగా లక్ష్యంగా పెట్టుకున్నాం. 50,000 కోట్లు లక్ష్యంగా. ఏది? రక్షణ ఎగుమతుల లక్ష్యం. ఇదేమో దేశ రక్షణ ఉత్పత్తి లక్ష్యం 2029 నాటికి 3 లక్షల కోట్లు సాధించాలని. ఎగుమతుల లక్ష్యం అయితే 50,000 కోట్లు సాధించాలని మనం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మన రక్షణ మంత్రి ఎవరో తెలుసు, రాజ్నాథ్ సింగ్. మన మొట్టమొదటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరో తెలుసు, బల్దేవ్ సింగ్. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అంటే రాజ్నాథ్ సింగ్. ప్రజెంట్ మన డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే రాజేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి. రాజేష్ కుమార్ సింగ్ ప్రజెంట్ మన డిఫెన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తి. ఓకేనా, ఇదొకటి వార్తల్లో ఉన్న అంశాల్లో ఇది ఒకటి. తర్వాత 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ జరిగింది. 15th రీసెంట్గా హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ జరిగింది. ఏప్రిల్ 4 నుండి 15 వరకు జరిగింది. ఏప్రిల్ 4 నుండి 15 వరకు 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ఏప్రిల్ 4 నుండి 15 వరకు జరిగితే విన్నర్ ఎవరంటే ఇది పంజాబ్. రన్నరప్ ఎవరంటే మధ్యప్రదేశ్. థర్డ్ ప్లేస్ ఎవరంటే ఉత్తరప్రదేశ్. విన్నర్ పంజాబ్, రన్నరప్ మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్ ఎవరంటే ఉత్తరప్రదేశ్. ఇది పంజాబ్ గెలుపొందిన ఎన్నోసారి అంటే 5వ సారి.
పంజాబ్కు రావడం, ఇది 5వ టైటిల్ జరిగింది, 15వది. పంజాబ్కు 5 సార్లు రావడం జరిగింది. ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2011లో స్టార్ట్ అయింది. 2011 ఏది సీనియర్ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ అనేది 2011లో ప్రారంభమైంది. ఇది నిర్వహించింది ఎవరంటే హాకీ ఇండియా నిర్వహించింది. హాకీ ఇండియా. మన హాకీ ఇండియా ప్రజెంట్ అధ్యక్షుడు చైర్మన్ ఎవరు? దిలీప్ టిర్కీ అనే వ్యక్తి ప్రజెంట్ మన హాకీ ఇండియా అధ్యక్షునిగా పనిచేస్తుంది, దిలీప్ టిర్కీ అని. అదే మన పురుషుల హాకీ జట్టు కోచ్ ఎవరు? క్రెయిగ్ పుల్టన్ అనే వ్యక్తి. మన పురుషుల హాకీ జట్టు కోచ్ క్రెయిగ్ పుల్టన్, సౌత్ ఆఫ్రికా. అదే మహిళల హాకీ జట్టు కోచ్ ఎవరు? హరేందర్ సింగ్ అనే వ్యక్తి, మన ఇండియా వాడే. హరేంద్ర సింగ్ మహిళల హాకీ జట్టు కోచ్, పురుషుల హాకీ జట్టు కోచ్. అదే జూనియర్ హాకీ జట్టు కోచ్ అయితే శ్రీజేష్. మన భారత జూనియర్ హాకీ జట్టు కోచ్ ఎవరంటే శ్రీజేష్ అనే వ్యక్తి కోచ్. ఓకేనా? ఇది 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్. ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. తర్వాత విజిమ్ జమ్ అంతర్జాతీయ ఓడరేవు ఒకటి వార్తల్లోకి వచ్చి, ఈ ఇంటర్నేషనల్ ఓడరేవుని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నాడు. ఇంకా ప్రారంభించబోతున్నాడు దీన్ని మే 2వ తారీఖున కేరళలోని తిరువనంతపురం సమీపంలో 2025 మే 2వ తారీఖున ఒక అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించబోతున్నారు మన ఇండియాలో. విజిమ్ జమ్ అనే ఓడరేవు ఎక్కడంటే కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ మరియు నిజంగా డీప్ వాటర్ అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా అవతరించబోతుంది. ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తయారు చేయబడింది. 2 పాయింట్లు ఏంటంటే 2025 మే 2వ తారీఖున నరేంద్ర మోదీ ఈ విజిమ్ జమ్ అనే అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించబోతున్నాడు. ఇది కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్నది. ఇది భారతదేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ మరియు డీప్ వాటర్ అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా మారబోతుంది. ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మించడం జరిగింది ఈ ఓడరేవును. నెక్స్ట్ యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్ మెమరీ ఆఫ్ ది వరల్డ్. యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్లో మన ఇండియా నుండి భగవద్గీత రాతపత్రాలు మరియు భరత్ముని నాట్యశాస్త్రాన్ని చేర్చడం జరిగింది. భరత్ముని యొక్క నాట్యశాస్త్రం, ఈ రెండింటిని రీసెంట్గా యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్ మెమరీ ఆఫ్ ది వరల్డ్లో మన భారతదేశం నుండి ఈ రెండింటిని చేర్చడం జరిగింది. దీంతో భారతదేశం నుండి మొత్తం ఎన్నిటిని చేర్చారంటే 14 ఎంట్రీలు ఇప్పటి వరకు కూడా. యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్లో భారత్ నుండి 14 చేర్చడం జరిగింది. రీసెంట్గా చేర్చింది ఏంటంటే భగవద్గీత రాతపత్రాలు అండ్ రెండోది భరతముని యొక్క నాట్యశాస్త్రం ఈ 2 చేర్చారు. అసలు ఈ యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ కార్యక్రమం అనేది ఎప్పటి నుంచి అంటే 1992 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1992 నుండి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ని ఎప్పటి నుంచి అంటే 1992 నుండి ప్రారంభిస్తే మన ఇండియా నుండి ఇప్పటివరకు 14, రీసెంట్గా అయితే 2, 2025లో ప్రపంచవ్యాప్తంగా 74 చేర్చారు. 2025లో యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్లో 74 చేరిస్తే మన ఇండియా నుంచి 2 చేర్చడం జరిగింది. 2025లో చేర్చడం జరిగింది. భగవద్గీతకే మరొక పేరు మనందరికీ తెలుసు, గీతోపనిషత్తు. భగవద్గీతకే మరొక పేరు ఏంటంటే గీతోపనిషత్ అనేది భగవద్గీతకు మరొక పేరు. ఆ భగవద్గీతను మహాభారతంలోని 6వ పర్వమైన భీష్మ పర్వంలో భగవద్గీత గలదు. మహాభారతంలోని 6వ పర్వమైన భీష్మ పర్వంలో భగవద్గీత కలదు. ఈ పర్వంలోని 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు గల 18 అధ్యాయాలలో భగవద్గీత కలదు. ఈ భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించింది చార్లెస్ విల్కిన్స్ అనే వ్యక్తి భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఆ భగవద్గీతనే పర్షియన్ భాషలోకి అనువదించింది దారా షూకో.
షాజహాన్ కుమారుడు ధారాషుకో పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఈ భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించింది ఏక్నాథ్ అనే వ్యక్తి ఈ భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించడం జరిగింది. ఇది రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన అంశం అన్నట్టు. ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్లో యునెస్కో ఇటీవల భారత్ నుండి 2 చేర్చడంతో మొత్తం 14 అయినాయి. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే తాలిబన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి, ఒకప్పుడు తాలిబన్లు అనేవాళ్ళు ఉగ్రవాదులని ఒక దేశం ప్రకటించింది. ఏ దేశం అంటే రష్యా. గతంలో రష్యా తాలిబన్లను ఉగ్రవాదులుగా ప్రకటించి, అదే రష్యా దేశం ఇటీవల తాలిబన్లు ఉగ్రవాదులు కాదు అని ప్రకటిస్తుంది. రీసెంట్గా ఆ ఉగ్రవాదులకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన దేశం ఏదంటే రష్యా. ఒక పాయింట్. తాలిబన్లపై ఉన్న 2 దశాబ్దాల క్రితం తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది రష్యా. అదే రష్యా ఇప్పుడు తాలిబన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. ఏ దేశం అంటే రష్యా. మనకు తెలుసు రష్యా అధ్యక్షుడు అంటే వ్లాదిమిర్ పుతిన్. రష్యా అధ్యక్షుని యొక్క పదవీకాలం ఎంత? 6 సంవత్సరాలు. రష్యా అధ్యక్షుని పదవీకాలం ఏంటంటే 6 సంవత్సరాలు. ఆ వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షునిగా 2000 సంవత్సరం నుంచి కొనసాగుతుండు. అంటే ఇప్పుడు 2030 వరకు ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతాడు. తాలిబాన్లు అంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరంటే తాలిబాన్లు. ఆ తాలిబాన్లను గతంలో ఉగ్రవాదులని ప్రకటించింది రష్యా. అదే ఇప్పుడు రష్యా ఉగ్రవాదులు కాదని ప్రకటించింది. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్. దీని గురించి ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఏంటంటే 7 రకాలైన వన్యమృగాల రక్షణ కోసం మన ప్రధానమంత్రి చొరవతో ఏర్పాటైనదే అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్. 7 రకాలైన వన్యమృగాల రక్షణ కోసం మన ప్రధానమంత్రి చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబిసిఏ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్. దీని ప్రధాన కార్యాలయాన్ని మన దేశంలోనే ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ని మన దేశంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇది 2023 ఏప్రిల్ 19న ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా PM ఈ IBAకు ప్రతిపాదన చేయడం జరిగింది. 50వ వార్షికోత్సవం సందర్భంగా 2023 ఏప్రిల్ 9న, ఇప్పుడు కాదు, ఇది 2023 ఏప్రిల్ 9న 2023 ఏప్రిల్ 9న మన టైగర్ ప్రాజెక్టు ప్రారంభించి 50 సంవత్సరాలు. ఇప్పుడు 52 సంవత్సరాలు. 2025కి 50 సంవత్సరాలు. 52 2023 ఏప్రిల్ 9న 2023లో 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా PM ఈ IBCAను ప్రతిపాదించడం జరిగింది. IBCA అని తెలుసుగా, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది 7 రకాలైన వన్యమృగాల రక్షణ కోసం. ఆ 7 ఏంటండి? ఒకటి పులులు, సింహాలు, చీతలు. 7 రకాల వన్యమృగాలలో పులులు, సింహాలు, చీతలు, చిరుతలు, మంచు చిరుతలు. ఎన్ని వచ్చినాయి? 5. పులులు, సింహాలు, చీతలు, చిరుతలు, మంచు చిరుతలు, జాగ్వర్లు. ఇంకొకటి లాస్ట్ ఏంటంటే ప్యూమా. ఈ 7 రకాలైన వన్యమృగాల సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్. పులులు, సింహాలు, చీతలు, చిరుతలు, మంచు చిరుతలు, జాగ్వర్లు, ప్యూమాలు. వీటికి సంబంధించిందే అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్. ఇది ఏప్రిల్ 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. APDSCకి సంబంధించి 149 రూపీస్కే 149 రూపాయలకి అన్ని టాపిక్స్ వచ్చేస్తాయి మీకు. ఆల్రెడీ రోజు కొన్ని యాడ్ అయితేనే ఉంటాయి అందులో. ఇప్పుడు ఆల్రెడీ యాడ్ చేశాము. మీరు తీసుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, చూడండి ఒకసారి. ఈరోజు యాడ్ చేశాము అన్నీ కూడా. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. జై హింద్.